వెల్కమ్ టు బామ్మ టాక్స్. ఇప్పుడు ఈ కాలం ఎండాకాలం కదా, చింత చిగురు నేను ఇవాళ ఉండేది చింత చిగురు పచ్చడి చేయని చెప్తా. ఎండాకాలం కదా, చింత చిగురు విరివిగా బాగా దొరుకుతుంది. మాకు పల్లెటూరులోను చింత చిగురు బాగా వస్తుంది. అది ఒకరిగా పుల్ల పుల్లగా చాలా బాగుండేది పచ్చడి చేసుకుంటే అది. కానీ ఈ కాలంలో పిల్లలకి పచ్చళ్ళు గొడవ అస్సలు ఏమీ లేదు. అన్నీ ఇది ఎంతసేపు ఆ బర్గర్లు, ఆ చిప్స్, ఆ పాపడు ఏవో అవి ఇవి ఆగట్టుగా తెచ్చి తిందామని తప్ప ఈ పచ్చళ్ళు అసలు మర్చిపోయారు, వాళ్ళకి తెలియదు ఏమీ. అందుకని నేను చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. చక్కగా మీరు కూడా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. పుల్లగా తీగా వగరవరగా చాలా ఇదిగా బాగుంటుంది. నేను కొంచెం మాటలు తడపడతాను, పెద్దదాన్ని కదా, అలవాట్లేదు. మా మనవలు మనవరాలు కలిసి నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఊరికే చెప్పు బామ్మ చెప్పు బామ్మ అని. అందుకని చెప్తున్నాను. ఏదైనా తడబడితే మాత్రం ఏమో అనుకోకండి. అయితే చింత చిగురు పచ్చడి చేయడం విధానం చెప్తున్నాను. చింత చిగురు దానికి కాడలు ఉంటాయి, అవి శుభ్రంగా కొనుక్కున్న తర్వాత తీసుకుని ఒక జల్లెడలో పోసి ఒక మాట కడిగేసుకోండి. కింద పోకుండా జల్లెడలో పోస్తే మట్టి అంతా కింద పోతుంది. ఆ చిగురు అంతా పైన ఉంటుంది కదా, అది ఒక మాట ఆరబెట్టేసేసుకుని కొంచెం నూనెలో శుభ్రంగా చక్కగా ఎర్రగా వేయించుకుని శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు, ఇంగువ, వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని అక్కడ పెట్టుకుని కొంచెం నువ్వుపప్పు కూడా వేయించుకుని అవన్నీ కలిపి చింత చిగురు వేసుకుని పచ్చడి చేసుకోండి. కొంచెం పసుపు, ఇంగువ అన్నీ కలుపుని పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే చెప్తారు అప్పుడు. మా రుచి మాకు కూడా ఇంత రుచి చూపించారు బామ్మ అని చెప్పి మీరే అంటారు అప్పుడు. శ్రీమాత్రి నమః, శ్రీ మహారాజ్యాయ నమః, శ్రీమన్ సింహాశ్రయేశ్వరాయ నమః. సరే, రేపు కలుసుకుందాం మళ్ళీ రేపు. బై.